హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా స్కూటర్ యాక్టివా ఐ మీద వీడియో చేయక చాలా రోజులు అయిపోయింది. ఈ వీడియో స్కూటర్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కూటర్కి మీరు డాష్ బోర్డ్ని చూసింటారు కదా, ఫ్రంట్లో ఉంటుంది. అది స్కూటర్ కొన్నప్పుడేమో కొత్తగా బాగానే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఫేడ్ అవుట్ అయితే అయిపోతుంది. నా స్కూటర్కి ఎలా అయిపోయిందో చూపిస్తాను ఇప్పుడు మీకు. నా స్కూటర్ యొక్క డాష్ బోర్డ్ని చూడొచ్చు గైస్ మీరు, ఏ విధంగా ఫేడ్ అవుట్ అయిపోయిందో. ఇది బ్లాక్ కలర్లో ఉండాల్సింది ఈ కలర్లో అయితే చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు కింద కూడా చూడొచ్చు, ఫేడ్ అవుట్ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు. చూసారు కదా గైస్, నా స్కూటర్ యొక్క డాష్ బోర్డు ఎలా ఫేడ్ అవుట్ అయిపోయిందో. ఇలా ఫేడ్ అవుట్ అయిపోయిన డాష్ బోర్డ్ని కొత్తగా ఎలా మార్చాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. కొంతమంది మీకు ₹1 షాంపూ యూస్ చేస్తూ ఉంటారు, పాలిష్ యూస్ చేస్తూ ఉంటారు, వ్యాజ్లిన్ కూడా యూస్ చేస్తూ ఉంటారు ఇలాగ కొత్తగా మార్చడానికి. అలా చేస్తే మీకు 1 వీక్ కంటే ఎక్కువ ఉండదు అనమాట ఆ పాలిష్. కానీ నేను ఇలా కాదు, స్ప్రే పెయింట్ అయితే యూస్ చేస్తాను డాష్ బోర్డ్ని కొత్తగా మార్చడానికి. సో ఇలా స్ప్రే పెయింట్ యూస్ చేయడం వల్ల డాష్ బోర్డ్ అనేది 2 to 3 years వరకు కొత్తగా కనిపిస్తుంది. ఓకే గైస్, ఇక స్ప్రే పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. స్ప్రే పెయింటింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక శాండ్ పేపర్ తీసుకొని నీట్గా రఫ్ అయితే చేసేయండి. మీరు ఎక్కడెక్కడ స్ప్రే చేయాలనుకుంటున్నారో అక్కడంతా ఈ శాండ్ పేపర్తో నీట్గా రఫ్ చేసేయండి. అలా రఫ్ చేసి స్ప్రే చేస్తే పెయింట్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. ఇది 220 నెంబర్ శాండ్ పేపర్ అనమాట. యాక్చువల్గా అయితే నేను 400 నెంబర్ శాండ్ పేపర్తో రఫ్ చేద్దాం అనుకున్నాను, కానీ అది నాకు దొరకలేదు. సో అందుకే దీంతో అడ్జస్ట్ అయిపోతున్నా. సో ఈ విధంగా రఫ్ చేస్తే మీకు పైన అంతా ఇది బాగా నీట్గా పోతుంది. అప్పుడు స్ప్రే పెయింటింగ్ బాగా చేయొచ్చు. ఇలా శాండ్ పేపర్తో రఫ్ చేసిన తర్వాత థిన్నర్తో ఒకసారి క్లీన్ చేసుకోండి. సో మనకి డస్ట్ ఏమన్నా ఉంటే థిన్నర్తో క్లీన్ చేయడం వల్ల ఆ డస్ట్ అనేది పోతుంది. ఇలాంటి థిన్నర్ మీకు ఏ హార్డ్వేర్ షాప్లో అయినా ఈజీగా దొరుకుతుంది. షాప్లో వాళ్ళకి NC థిన్నర్ అని చెప్పండి, వాళ్ళే ఇస్తారు. థిన్నర్తో క్లీన్ చేసిన తర్వాత సర్ఫేస్ అయితే చాలా స్మూత్ అయిపోయింది. అది మీకు వీడియోలో కనపడకపోవచ్చు, కానీ చేత్తో పట్టుకుంటే ఆ ఫీల్ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు స్ప్రే పెయింట్ అయితే మనం ఈజీగా చేయొచ్చు, ఇప్పుడు స్మూత్గా ఉంది కాబట్టి. ఓకే గైస్, ఇక స్ప్రే పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. స్ప్రే పెయింటింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ గ్లాస్కి, అలాగే ఈ స్విచ్చెస్కి, ఈ హ్యాండిల్ బార్స్కి అన్నిటికీ నీట్గా టేప్ అయితే వేసేసుకుందాం, వాటి మీద స్ప్రే పెయింట్ అనేది పడకుండా. అలాగే మిర్రర్స్ కూడా మీరు రిమూవ్ చేసుకోండి. స్ప్రే పెయింటింగ్ చేసేటప్పుడు స్ప్రే అనేది మిర్రర్స్ మీద పడకుండా ఈజీగా ఉంటుంది. చూడొచ్చు కేసు మీరు నీట్గా టేపింగ్ అయితే చేసేసాము. సో మీరు కూడా ఈ విధంగా టేపింగ్ అయితే చేసుకోండి. ఎక్కడెక్కడైతే మీకు కలర్ పడకూడదు అనుకుంటున్నారో అక్కడ మీరు ఈ విధంగా నీట్గా న్యూస్ పేపర్స్ అయితే పెట్టేసుకోండి. నేను విస్తా కంపెనీ స్ప్రే పెయింట్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ స్ప్రే పెయింట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు వీటిని కొనుక్కోవచ్చు. ఈ స్ప్రే పెయింట్ యొక్క కాస్ట్ వచ్చేసి ₹250 అయితే పడుతుంది. ఇది మీకు 400 ml అయితే వస్తుంది. సో చూడవచ్చు మీరు ఇక్కడ. స్ప్రే చేసే ముందు ఈ స్ప్రే క్యాన్ని ఈ విధంగా నీట్గా షేక్ అయితే చేయండి. ఇలా షేక్ చేస్తే ఏమవుతుందంటే స్ప్రే అనేది మనకు నీట్గా పడుతుంది. స్ప్రే పెయింటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా మాస్క్ అయితే వేసుకోండి. నేను ఇప్పుడు ఎలా అయితే స్ప్రే చేస్తున్నానో మీరు కూడా సేమ్ అలానే స్ప్రే చేయండి. సో 15 meters దూరంలో స్ప్రే క్యాన్ని పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత సో చూడొచ్చు గైస్, ఈ విధంగానే మీరు స్ప్రే చేయండి. ఒకే చోట స్ప్రే పెట్టి ఇలా కొట్టారనుకోండి మీకు లిక్విడ్ లాగా స్ప్రే అనేది కారుతుంది. సో అలా జరగకుండా ఈ విధంగా అయితే స్ప్రే చేయండి. ఫస్ట్ కోటింగ్ అయితే అయిపోయింది గైస్, చూడొచ్చు మీరు. సో మనం మొత్తం 3 కోటింగ్స్ అయితే వేద్దాం. ఇది ఫస్ట్ కోటింగ్, ఇంకా 2 కోటింగ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. థర్డ్ కోటింగ్ తర్వాత మీకు నీట్గా అయితే అయిపోతుంది స్ప్రే పెయింట్. మీరేం వర్రీ అవ్వద్దు గైస్. ఒకవేళ మీకు స్క్రాచెస్ అనేది పోకుంటే ఇంకొక కోటింగ్ అయినా వేయొచ్చు మీరు. స్ప్రే పెయింట్ చేసిన తర్వాత ఒక 10 minutes వరకు అలానే వదిలేయండి. మనకి పెయింట్ అనేది డ్రై అవ్వాలి కదా. ఒక 10 to 15 minutes తర్వాత మళ్ళీ ఇంకొక కోటింగ్ అయితే వేసుకుందాం. సో గైస్, ఇదే విధంగా నేను మొత్తం డాష్ బోర్డ్ అంతా స్ప్రే చేసేస్తాను. అది మీకు వీడియోలో చూపించాను, వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. సో మీకు లాస్ట్లో చూపిస్తాను స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉందనేది. 7 hours later. ఓకే గైస్, స్ప్రే పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు నా స్కూటర్ యొక్క డాష్ బోర్డు ఎంత నీట్గా, క్లీన్గా, అలాగే కొత్తగా ఉందో.
సో మీరు కూడా ఇలానే స్ప్రే పెయింట్ అనేది చేసుకుంటే చూడ్డానికి కొత్తగా కనిపిస్తుంది. ఈ పాలిష్లు, వ్యాజిలిన్లు, షాంపూలు ఇవన్నీ పనికిరావు, మీకు 1 వీక్ మాత్రమే ఉంటాయి. నేను ఇక్కడ స్ప్రే చేసిన పెయింట్ కలర్ వచ్చేసి మ్యాట్ బ్లాక్. షైన్ బ్లాక్ కలర్ కూడా ఉంటుంది, కానీ నాకు అది నచ్చలేదు, అందుకే నేను మ్యాట్ బ్లాక్ అయితే స్ప్రే చేశాను. అది గాయస్, చూసారు కదా నా స్కూటర్ యొక్క డాష్ బోర్డు ఎంత నీట్గా క్లీన్గా రెడీ అయిపోయిందో. ఈ స్ప్రే పెయింట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు వీటిని కొనుక్కోవచ్చు. మీ స్కూటర్ లేదా మీ ఫ్రెండ్ స్కూటర్ యొక్క డాష్ బోర్డు ఇలానే ఫేడ్ అవుట్ అయిపోయిందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేసేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి, మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. బై బై.